ప్రేమ కథల లోకానికి స్వాగతం. ఈరోజు మన కథ. ఉదయం 9 గంటలు. హైదరాబాద్లోని ఒక ప్రముఖ కన్వెన్షన్ హాల్ మొత్తం పూలతో వెలుగులతో కలకల్లాడుతుంది. మంగళవాయిద్యాల స్వరం, బంధువుల సందడి, పిల్లల నవ్వులు అంతా ఒక పెద్ద పండగలా కనిపిస్తుంది. ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త రాఘవేంద్రరావు గారి కుమారుడు సిద్ధార్థ్ వివాహం. పెళ్లి కూతురు నిహారిక. వరుడి గదిలో తెల్లని పంచ, బంగారు అంచు ఉత్తరీయం ధరించి అద్దం ముందు నిలబడి ఉన్నాడు సిద్ధు. అతని ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. అతని కళ్ళల్లో తన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాననే ఆనందం. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నవ్వుతూ ఉండే సిద్ధు ఈరోజు మరింత అందంగా కనిపిస్తున్నాడు. అతని తల్లి మాధవి లోపలికి వెళ్ళి పెళ్ళికొడుకుగా ఉన్న సిద్ధుని చూసి, అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు అని అనింది. సిద్ధు నవ్వాడు. 5 మినిట్స్ అమ్మా అని చాలా సంతోషంగా చెప్తున్నాడు. సిద్ధుని చూసిన మాధవి అతని నుదిటిపై ముద్దు పెట్టి బయటకు వెళ్ళిపోయింది. అదే సమయంలో పెళ్లికూతురుని తీసుకురండి అని పంతులు గారు చెప్పగానే అందరూ పెళ్లికూతురు గదివైపు చూశారు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు. ఎవరూ బయటికి రాలేదు. నిహారిక తల్లి తలుపు తట్టింది. నిహారిక సమాధానం లేదు. మళ్ళీ తట్టింది. అమ్మా, సమయం అవుతుంది అని పంతులు గారు అనడంతో అందరూ నిశ్శబ్దం. నిహారిక తండ్రి రమణ ఆందోళనగా తలుపు తెరిచి లోపలికి వెళ్ళారు. గదిలో పెళ్లి చీర ఉంది, నగలు ఉన్నాయి. మేకప్ టేబుల్ పైనే ఉంది. కానీ నిహారిక లేదు. టేబుల్ మీద ఒక లెటర్, దానిపై సిద్ధు కోసం అని రాసి ఉంది. రమణ చేతులు వణికిపోయాయి. కొన్ని నిమిషాల్లో ఆ వార్త మొత్తం మండపంలో వ్యాపించింది. పెళ్లి కూతురి కనిపించడం లేదు. గుసగుసలు మొదలయ్యాయి. రాఘవేంద్ర రమణ చేతిలోని లేఖను తీసుకున్నాడు. నిశ్శబ్దంగా చదవటం ప్రారంభించాడు. ప్రతి లైన్ చదువుతున్న కొద్దీ ఆయన ముఖంలో రంగులు మారిపోతుంది. సిద్ధుకి ఏం జరిగిందో అర్థం కాక ఆత్రంగా అడిగాడు. డాడ్, నిహారిక ఎక్కడా? ఎవరూ సమాధానం చెప్పలేదు. రాఘవేంద్రం మెల్లగా లేఖను అతని చేతిలో పెట్టాడు. అతను మెల్లగా తెరిచాడు. అందులో నిహారిక రాసిన లేఖ. సిద్ధు, ఈ లేఖ చదివే సమయానికి నేను జీవితానికి చాలా దూరంగా వెళ్ళిపోయి ఉంటాను. నన్ను వెతకకు. నాకు నువ్వంటే ప్రేమ లేదు. నేను నిన్ను ప్రేమించినట్టు నటించాను. అది అంతా ఒక బెట్ కోసం మాత్రమే. ఆ బెట్లో గెలవాలని నిన్ను ప్రేమలో పడేశాను అంతే. నువ్వు నన్ను నిజంగా ప్రేమించావు, కానీ నేనెప్పుడూ నిన్ను ప్రేమించలేదు. నాకు నువ్వంటే ఇష్టం లేదు. నన్ను వెతక్కు. నన్ను కలవటానికి ప్రయత్నించకు. ఈరోజు తర్వాత మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. నిహారిక. ఆ లేఖ చదవటం పూర్తయ్యేసరికి సిద్ధు చేతుల్లో కాగితం వణికింది. అతని కళ్ళల్లో నీళ్లు. ఎందుకు? అంతే. ఆ ఒక్క మాట మాత్రమే బయటకు వచ్చింది. ఫోన్ తీసి వెంటనే కాల్ చేశాడు. ద నెంబర్ యు ఆర్ ట్రయింగ్ టు కాల్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. మళ్ళీ మళ్ళీ అదే సమాధానం. అతని కళ్ళల్లో మొదటిసారి నిస్సహాయత కనిపించింది. అతని ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. బంధువుల మాటలు, పెళ్ళి ఆగిపోయిందంట. ఎంత అవమానం! అప్పుడే మాధవి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. ఆ మాటలు రాఘవేంద్ర గుండెను ముక్కలు చేశాయి. తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో ఎదురుగా అప్పుడే లోపలికి వస్తున్న ఒక అమ్మాయి కనిపించింది. రాఘవేంద్రరావు గారు చూడగానే ఎక్కడా ఉన్నాడో వెతికి తన స్నేహితుడు శేఖర్ దగ్గరికి వెళ్ళాడు. కళ్ళల్లో నీళ్లు. శేఖర్, నా కుటుంబ గౌరవాన్ని కాపాడు. తన 2 చేతులు జోడించాడు. శేఖర్, ఈరోజు నా కొడుకు జీవితం కంటే నా కుటుంబ గౌరవమే ఎక్కువ. శేఖర్ ఒక్కసారిగా షాక్ అయి చూశాడు. రాఘవ్, నేను నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు, కానీ దివ్య నీ కూతురే కదా, నా కోడల్ని చెయ్యి. ఈరోజు నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు. ఆ మాటలతో శేఖర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శేఖర్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ మర్చిపోవటంతో ఇవ్వటానికి కళ్యాణ మండపంలోకి వస్తూ కనిపించింది దివ్య. కొంచెం దూరంలోనే ఆకుపచ్చ చీరలో నిలబడి ఉంది. ఆమెకు ఏం జరిగిందో పూర్తిగా తెలీదు, కానీ హాల్లోని వాతావరణం చూసి ఏదో పెద్ద విషయం జరిగిందని అర్థమైంది. దివ్య అని శేఖర్ పిలిచాడు. ఆమె దగ్గరకు వచ్చింది. నాన్న అని మెల్లగా అడిగింది. శేఖర్ గొంతు వణికింది. ఒక విషయం అడుగుతానమ్మా. దివ్య అయోమయంగా తండ్రి ముఖం చూసింది. సిద్ధుని నువ్వు పెళ్లి చేసుకోవాలి తల్లి. దూరంగా పెళ్లి కొడుకులా రాతిలా నిలబడి ఉన్న సిద్ధార్థ్ కనిపించాడు. ఆ చూపు ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఇన్ని సంవత్సరాలుగా సిద్ధుని అలా ఎప్పుడు చూడని దివ్యకు ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంకుల్ మనకు చేసిన సహాయం గుర్తు తెచ్చుకో తల్లి. నేను బ్రతికి ఉన్నాను అంటే అంకులే కారణం. ఈరోజు వాళ్ళ గౌరవం కాపాడమని అంకుల్ నన్ను అడిగాడు, కానీ అది నీ చేతుల్లోనే ఉంది.
ఆ మాట విన్న దివ్య కళ్ళు మూసుకుంది. చిన్నప్పటి నుంచి సిద్ధుతో గడిపిన ప్రతి జ్ఞాపకం గుర్తొచ్చింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం. తర్వాత కళ్ళల్లో నీళ్లను మెల్లగా తుడుచుకొని తండ్రి వైపు చూసింది. తల వంచి నెమ్మదిగా, మీ నిర్ణయమే నా నిర్ణయం నానా అంది. ముహూర్తం దాటిపోతుంది. పురోహితుడు పిలిచాడు. సిద్ధు యంత్రంలా వెళ్ళి కూర్చున్నాడు. దివ్య తల వంచుకొని అతని ఎదురుగా కూర్చుంది. సిద్ధు చేతిలో తల తాళిపెట్టి కట్టు అని చెప్పారు. సిద్ధు కూడా ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు. ఇద్దరు కళ్ళు కలిశాయి. ఆ చూపులో ప్రేమ లేదు, సంతోషం లేదు. కేవలం విధి రాసిన ఒక కఠిన నిర్ణయం మాత్రమే ఉంది. 20 సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు, శేఖర్ కాలేజ్ రోజుల నుంచి మంచి ప్రాణ స్నేహితులు. వ్యాపారంలోనూ కలిసి ఎదిగారు. వారి కుటుంబాల మధ్య బంధం బంధుత్వం కంటే బలమైనది. ఆ రోజుల్లో 5 ఏళ్ల సిద్ధు చిలిపితనంతో మరో పేరు. ఇంట్లో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా కూర్చోడు. ఒకరోజు శేఖర్ కుటుంబం రాఘవేంద్ర ఇంటికి వచ్చింది. వాళ్లతో పాటు చిన్నగా బిడియంగా ఉన్న 4 ఏళ్ల పాప కూడా వచ్చింది. ఆమె దివ్య. సిద్ధు బాల్ ఆడుకుంటూ ఉండగా ఆ బాల్ వెళ్ళి దివ్య కాళ్ళ దగ్గరకు ఆగింది. అది నా బాల్ అన్నాడు సిద్ధు. దివ్య భయపడుతూ బాల్ తీసి ఇచ్చింది. థ్యాంక్ యూ అన్నాడు సిద్ధు. ఆ తర్వాత రా మనం కలిసి ఆడుకుందాం అన్నాడు. అదే వారి మొదటి మాట. ఆ రోజుతో మొదలైంది వాళ్ళ స్నేహం. సంవత్సరాలు గడిచాయి. సిద్ధు, దివ్య ఒకే స్కూల్లో చదువుతున్నారు. సిద్ధు ఎప్పటికీ అందరితో కలిసిపోయే అబ్బాయి. దివ్య మాత్రం పుస్తకాల్లోనే ఎక్కువ స్నేహం. ఒకరోజు స్కూల్లో కొంతమంది పిల్లలు దివ్య నెమ్మదిగా మాట్లాడుతుందని ఆట పట్టించేవారు. ఆమె తలదించుకొని నిలబడి ఉంది. అప్పుడే సిద్ధు వచ్చాడు. ఎందుకురా ఏడిపిస్తున్నారు అని గట్టిగా అడిగాడు. తను నా ఫ్రెండ్. ఆ ఒక్క మాటతో దివ్య మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. ఆ రోజు రాత్రి ఆమె జీవితంలో మొదటిసారి ఒక చిన్న నోట్బుక్ తీసుకుంది. అందులో రాసింది, ఈరోజు సిద్ధు నా ఫ్రెండ్ అన్నాడు. ఎందుకో ఆ ఒక్క మాట వింటే చాలా సంతోషంగా అనిపించింది దివ్యకి. ఒకరోజు లంచ్ బ్రేక్లో సిద్ధు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. రేపు నా బర్త్డే పార్టీ ఉంది, అందరూ రావాలి అని చెప్తున్నాడు. దివ్య కూడా ఆ మాటలు విన్నది. ఆమె మొదటిసారి సిద్ధు పుట్టినరోజుకి అందరికన్నా ముందు తనే గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంది. దివ్య కూడా ఒక చిన్న పెన్ స్టాండ్ కొనింది. ఇంటికి వచ్చాక ఆ గిఫ్ట్ని తనే గిఫ్ట్ ర్యాప్ చేసింది. చాలా జాగ్రత్తగా ఒక చిన్న కార్డ్ రాసింది. బర్త్డే విష్ ఏదైనా రాద్దామని ఎన్నోసార్లు రాసి చించి చివరికి హ్యాపీ బర్త్డే. పేరు లేదు, సంతకం లేదు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి ఇంకా సూర్యుడు కూడా పూర్తిగా ఉదయించలేదు. దివ్య మెల్లగా ఇంటి నుంచి బయటకు వచ్చింది. చుట్టూ ఎవరూ లేరు. గుండె గట్టిగా కొట్టుకుంటుంది. సిద్ధు ఇంటి గేట్ దగ్గరకు వెళ్ళింది. ఆ గిఫ్ట్ని నెమ్మదిగా గేట్ లోపల పెట్టింది. ఒక్కసారిగా ఇంటి వైపు చూసింది. ఎవరూ కనిపించలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసింది. కిటికీ వెనక నిలబడింది. ఎదురింటిని చూస్తోంది. అయినా కొంచెం సేపటికి సిద్ధు బయటికి వచ్చాడు. గేట్ తెరిచాడు. కింద ఉన్న గిఫ్ట్ చూసి ఆశ్చర్యపోయాడు. మమ్మీ అని గట్టిగా పిలిచాడు. మాధవి బయటికి వచ్చింది. ఏమైంది? చూడుమా, ఎవరో గిఫ్ట్ పెట్టారు. మాధవి నవ్వింది. నీ ఫ్రెండ్స్లో ఎవరో పెట్టుంటారు. సిద్ధు వెంటనే కవర్ తెరిచాడు. లోపల చిన్న పెన్ స్టాండ్ మరియు ఒక చిన్న కార్డ్. హ్యాపీ బర్త్డే అంతే, పేరు లేదు అని చాలా ఆశ్చర్యపోయాడు. ఆ రోజు మొత్తం స్కూల్లో అందరినీ అడిగాడు. నువ్వే కదరా? నువ్వా? మరి నువ్వా? మేమెందుకు పెడతాంరా అని ఎవరూ ఒప్పుకోలేదు. చివరికి సిద్ధు నవ్వుతూ అన్నాడు, సరే ఎవరో నా సీక్రెట్ ఫ్రెండ్ అన్నమాట. ఆ మాట విన్న దివ్య తలదించుకొని చిన్నగా నవ్వుకుంది. కాలం ఎవరిని ఆగి చూడదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. సిద్ధు, దివ్య ఇప్పుడు 10వ తరగతిలో ఉన్నారు. సిద్ధు ఇప్పటికీ అదే చలాకీ అబ్బాయి. స్కూల్లో అందరితో కలిసిపోతాడు. దివ్య మాత్రం ఎప్పటిలాగే నిశ్శబ్దం. ఆమె ప్రపంచం పుస్తకాలు, డైరీ మరియు సిద్ధు. ప్రతి సంవత్సరం సిద్ధు పుట్టినరోజు రాగానే దివ్యకు చిన్న పండగలా అనిపించేది. ఎవరూ చూడకుండా ఒక చిన్న బహుమతి కొనేది. ఒకే మాట రాసేది, హ్యాపీ బర్త్డే. పేరు మాత్రం ఎప్పుడూ రాసేది కాదు. ఆ గిఫ్ట్ సిద్ధు చేతికి చేరిన ప్రతిసారి దూరంగా నిలబడి అతని ముఖంలో మెరిసే చిరునవ్వు చూసి తనకు వచ్చిన ఆనందాన్ని డైరీలో మాత్రమే దాచుకునేది. ఇప్పుడు సిద్ధు దివ్యను చూసినప్పుడల్లా హే బుక్వామ్ అని ఆట పట్టిస్తుండేవాడు. దివ్య చిన్నగా మొహం చిట్లించి నా పేరు దివ్య అని చెప్పేది. అది నాకు తెలుసు, మరి బుక్వామ్ అని ఎందుకు పిలుస్తున్నావు? ఎందుకంటే నువ్వు పుస్తకాలతోనే మాట్లాడతావు అని నవ్వేవాడు. దివ్యకు కోపం వచ్చినా అతని నవ్వు చూసి ఆ కోపం ఎక్కువసేపు నిలబడేది కాదు.
10వ తరగతి పరీక్షలు ముగిశాయి. స్కూల్ చివరి రోజు అందరూ ఒకరి షర్ట్ మీద ఒకరు ఆటోగ్రాఫ్లు రాస్తున్నారు. సిద్ధు దివ్య దగ్గరికి వచ్చి, హే బుక్వామ్, నా షర్ట్ మీద కూడా ఏదైనా రాయ్. దివ్య పెన్ తీసుకుంది. చాలాసేపు ఆలోచించి చివరికి ఆల్ ద బెస్ట్ అని మాత్రమే రాసింది. సిద్ధు నవ్వుతూ, ఇంతేనా అడిగాడు. ఇంకేం రాయాలి, ఏదైనా స్పెషల్. దివ్య నవ్వింది. స్పెషల్ మాటలు ఇలా రాయలేము అని చెప్పి వెళ్ళిపోయింది. సిద్ధు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఆ రాత్రి డైరీలో మరో పేజ్. ఈరోజు నీ షర్ట్ మీద రాయలేకపోయిన మాట నా గుండెల్లో మాత్రమే శాశ్వతంగా రాసుకున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ ఆ మాట వినే రోజు ఎప్పుడొస్తుందో అనుకుంటుంది. పరీక్ష ఫలితాలు వచ్చాయి. సిద్ధు, దివ్య ఇద్దరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు. రెండు కుటుంబాల్లో ఆనందం. ఒకరోజు రాఘవేంద్ర, శేఖర్ కలిసి మాట్లాడుకుంటున్నారు. మన పిల్లలకు ఒకే కాలేజీలో చదివితే బాగుంటుంది అన్నారు. కొన్ని నెలల తర్వాత ఇద్దరికీ హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. దివ్య ఆనందపడింది. ఇంకా 4 ఏళ్ళు సిద్ధుతోనే ఉంటాను అనే ఆలోచనలతో దివ్యకు నిద్ర పట్టలేదు. బీటెక్ మొదటి రోజు. కొత్త కాలేజ్, కొత్త ముఖాలు, కొత్త కలలు. సిద్ధు క్యాంపస్లోకి అడుగుపెట్టాడు. అందరితో కలిసిపోయాడు. దివ్య ఎప్పటిలాగే ప్రశాంతంగా క్లాస్లోకి వెళ్ళి చివరి బెంచ్లో కూర్చుంది. కొద్దిసేపటికి సిద్ధు వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. బుక్వామ్, మళ్ళీ మనిద్దరం ఒకే క్లాస్. దివ్య నవ్వింది. అవును. అంతలో క్లాస్ రూమ్ తలుపు తెరుచుకుంది. తెల్లటి చుడీదార్లో ఆత్మవిశ్వాసంతో ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. ఆమె అడుగులు వేస్తుండగానే మొత్తం క్లాస్ ఆమె వైపే చూస్తుంది. మే ఐ కమిన్ సార్? ఆమె స్వరం వినిపించింది. ఎస్, కమిన్ అన్నారు లెక్చరర్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఆమె చిరునవ్వు నవ్వింది. హాయ్, నేను నిహారిక, హైదరాబాద్, కంప్యూటర్ సైన్స్. ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం, చదువు కూడా ఇష్టమే. ఐ లైక్ ఛాలెంజెస్ అని నవ్వింది. క్లాస్ అంతా ఒక్కసారిగా నవ్వారు. సరే కూర్చో, లెక్చరర్ చెప్పారు. ఖాళీ సీట్ వెతుక్కుంటూ నిహారిక దివ్య పక్కన ఉన్న ఒక సీట్ ఖాళీగా ఉండటంతో చూసి అక్కడే కూర్చుంది. హాయ్ అని చేయి చాపింది. నేను నిహారిక. దివ్య కూడా చిన్నగా నవ్వుతూ చేయి కలిపింది. దివ్య, నువ్వు చాలా సైలెంట్ ఉన్నావు. కొంచెం. పర్లేదు, నాతో ఉంటే నిన్ను కూడా మాటలు నేర్పించేస్తా, నాలాగే మాట్లాడేలా తయారు చేసేస్తా అని నవ్వింది. దివ్య కూడా తెలియకుండానే నవ్వేసింది. బీటెక్ మొదటి సంవత్సరం. కొత్త కాలేజ్, కొత్త స్నేహాలు, కొత్త కళలు. మొదట కొన్ని రోజులు అందరూ కొత్త వాళ్ళలాగే ఉన్నా కొద్ది వారాల్లోనే ఒక చిన్న గ్రూప్ మొత్తం క్లాస్కి ప్రత్యేకంగా కనిపించసాగింది. సిద్ధు, దివ్య, నిహారిక. ఎక్కడ చూసినా వాళ్ళ ముగ్గురే. క్యాంటీన్లో ఒకే టేబుల్, లైబ్రరీలో ఒక మూల, కాలేజ్ బస్సులో ఒకే వరుస, ప్రాజెక్టులో ఒకే టీం. క్లాస్లోనూ కూడా లెక్చరర్లు నవ్వుతూ మీ ముగ్గురిని వేరు చేస్తే కానీ క్లాస్ నిశ్శబ్దంగా ఉండదు అనేవారు. సిద్ధు వెంటనే, సార్, దివ్యను తీసేస్తే ఇంకా నిశ్శబ్దంగా ఉంటుంది అని అనగానే అందరూ నవ్వేశారు. దివ్య అతన్ని కోపంగా చూసినట్టు నటించింది. ఎందుకు చూస్తున్నావు బుక్వామ్? మార్కులు వచ్చిన రోజు చెప్తాను. అయ్యో, మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ నువ్వేనా? చూద్దాం. నిహారిక ఇద్దరిని చూస్తూ నవ్వుకుంది. మీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఇలానేనా అని అడిగింది. సిద్ధు నవ్వుతూ, ఇంకా ఘోరం. దివ్య కూడా మొదటిసారి బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు చూసి సిద్ధు ఆశ్చర్యపడే, అరే, బుక్వాము కూడా ఇలా నవ్వుతుందా? దివ్య వెంటనే, మళ్ళీ మాట్లాడితే నీ అసైన్మెంట్ నేను చేయను, సారీ మేడం అని సిద్ధు చెవులు పట్టుకుంటాడు. దాంతో దివ్య చిన్నగా నవ్వుతుంది. అమ్మయ్యా, నవ్వేశావా అని సిద్ధు అంటాడు. రోజులు నెలయ్యాయి. సెమిస్టర్లు ముగిసింది. స్నేహం మాత్రం ఇంకా బలపడింది. ఒక సాయంత్రం కాలేజ్ లైబ్రరీ. సిద్ధు ఒక పుస్తకం కోసం షెల్ఫ్స్ వెతుకుతున్నాడు. దివ్య డేటా స్ట్రక్చర్స్ బుక్ కనిపించడం లేదు. దివ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక షెల్ఫ్ దగ్గరకు వెళ్ళి సరిగ్గా ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి అతని చేతిలో పెట్టింది. నీకెలా తెలుసు? నిన్ననే అక్కడ పెట్టారు. నువ్వు మనిషివా లేక లైబ్రరీ మ్యాప్వా? నిహారిక నవ్వుతూ, నిజంగా దివ్య లేకపోతే నువ్వు సెమిస్టర్ పాస్ అవ్వవు. సిద్ధు కూడా నవ్వాడు. అది నిజమే. ఆ మాటలు దివ్య గుండెల్లో మాత్రం వేరే అర్థం ఇచ్చింది. నేను నీ జీవితంలో కూడా ఇలాగే అవసరమైపోతే ఎంత బాగుంటుంది అని అనుకుంటుంది. కానీ ఆ మాటలు పెదవుల దాకా రాలేదు. మొదటి సంవత్సరం రెండో సంవత్సరంగా మారింది. ముగ్గురి స్నేహం ఇంకా అలాగే ఉంది. ప్రతి పండుగ, ప్రతి ఇండస్ట్రియల్ విజిట్, ప్రతి కాలేజ్ ఫెస్ట్ ముగ్గురు కలిసి ఉండేవారు. కాలేజ్లో చాలామంది సిద్ధు, నిహారిక ప్రేమలో ఉన్నారని అనుకునేవారు. మరికొందరు సిద్ధు, దివ్య చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటారని అనుకునేవారు. కానీ నిజం మాత్రం ఆ ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియదు. వాళ్ళ మధ్య ఉన్నది కేవలం స్నేహం. ఒక్క దివ్య గుండెల్లో తప్ప ఆమె గుండెల్లో
ఆ స్నేహం ఎప్పుడో ప్రేమగా మారిపోయింది. ఒకరోజు కాలేజ్ ఫోటోగ్రాఫర్ ముగ్గురి ఫోటో తీశాడు. సిద్ధు మధ్యలో, ఇద్దరు అమ్మాయిలతో రెండు వైపులా. ఫోటో చూసి సిద్ధు నవ్వుతూ అన్నాడు, ఇంకొక 20 ఏళ్ల తర్వాత కూడా మన ముగ్గురం ఇలాగే కలుస్తూ ఉండాలి. నిహారిక చేయి ముందుకు చాచింది. ప్రామిస్? సిద్ధు సిద్ధు కూడా చేయి పెట్టాడు. దివ్య కూడా నెమ్మదిగా వాళ్ళ చేతుల మీద తన చేయి పెట్టింది. ప్రామిస్. కాలం వేగంగా గడిచింది. ఇప్పుడు వాళ్ళ బీటెక్ 3వ సంవత్సరం పూర్తి చేసుకున్నారు. ఫైనల్ ఇయర్ మొదలవటానికి ఇంకో వారం మాత్రమే ఉంది. కాలేజ్ క్యాంపస్లో కూర్చొని ముగ్గురు భవిష్యత్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఫైనల్ ఇయర్ అయిపోతే అందరూ ఎవరి దారుల్లో వాళ్ళు వెళ్ళిపోతాం అన్నాడు సిద్ధు. నిహారిక నవ్వుతూ, అంత ఈజీగా తప్పించుకోలేవు. ప్రతి సంవత్సరం ఒకసారైనా కలవాలి. డీల్? సిద్ధు వెంటనే ఒప్పుకున్నాడు. దివ్య మాత్రం వాళ్ళిద్దరిని చూసి చిరునవ్వు నవ్వింది. ఆ రాత్రి కిటికీ బయట ఆకాశం వైపు చూస్తూ ఆమెకు తెలియదు, రాబోయే సంవత్సరం ముగ్గురు జీవితాలను శాశ్వతంగా మార్చబోతుంది అనని. కాలం ఎవరిని ఆగి చూడదు. చూస్తుండగానే బీటెక్ ఫైనల్ ఇయర్ మొదలైంది. క్యాంపస్ మొత్తం ప్లేస్మెంట్స్, ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ గోల్స్ గురించి చర్చ. సిద్ధు ఎప్పటిలాగే అందరికీ సాయం చేస్తూ బిజీగా ఉన్నాడు. దివ్య ప్రాజెక్ట్స్లో టాపర్, నిహారిక కల్చరల్ ఈవెంట్స్లో స్టార్. ముగ్గురి స్నేహం ఇప్పటికీ అలాగే ఉంది. ఒకరోజు కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీ తర్వాత సిద్ధు అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అతను ఒక అమ్మాయికి సహాయం చేస్తాడు, ఇంకొకరిని ప్రోత్సహిస్తాడు. అందరూ అతన్ని ఇష్టపడతారు. అప్పుడు నిహారిక వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటుంటే అందులో ఒక ఫ్రెండ్, సిద్ధు చాలా మంచోడు, కానీ ఒక విషయం గమనించారా, ఏ అమ్మాయి వెనక తిరగడు. ఇంకొక అమ్మాయి, ఎస్ అవును, కాలేజీల్లో ఎంతమంది ట్రై చేసినా ఎవరిని పట్టించుకోలేదు. నిహారిక కొంచెం నవ్వుతూ, అంటే అతను ప్రేమలో పడడా? ఇంకొక ఫ్రెండ్, పడడు. నిహారిక, పడతాడు. ఫ్రెండ్, అసాధ్యం. అసాధ్యం అనే మాట నాకు నచ్చదు. అయితే నిరూపించు. ఎంత టైం? 3 నెలలు. 3 నెలలు ఎందుకు? 1 నెల చాలు. సిద్ధు నిన్ను ప్రేమిస్తున్నానని తన నోటితో చెప్తే నువ్వు గెలిచినట్టు. నిహారిక చిరునవ్వు నవ్వి, డీల్. నేను అతని వెనక తిరగను, అతనే నా వెనక తిరిగి ఐ లవ్ యూ చెప్పేలా చేస్తాను. అక్కడే అందరూ షాక్ అవుతారు. ఇది ఇక సరదా కాదు, నిహారిక ఈగోకి సంబంధించిన ఛాలెంజ్ అవుతుంది. మరుసటి రోజు నిహారిక పూర్తిగా మారిపోయింది. ఉదయం గుడ్ మార్నింగ్ సిద్ధు, మధ్యాహ్నం లంచ్ కలిసి చేద్దామా, సాయంత్రం ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. ఇప్పటి వరకు సాధారణ స్నేహంగా ఉన్న అనుబంధం ఇప్పుడు నిహారిక ప్లాన్లో భాగమైంది. సిద్ధుకి మాత్రం ఏ మార్పు అనిపించడం లేదు. నిహారిక నన్ను మంచి ఫ్రెండ్గా భావిస్తుంది అంతే అనుకునేవాడు. ఒకరోజు ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ అయిపోయాక సిద్ధు చాలా టెన్షన్లో ఉన్నాడు. ఫలితాలు వచ్చాయి. వాళ్ళ టీంకి ఫస్ట్ ప్రైజ్. సిద్ధు ఆనందం తెలియకుండానే నిహారికని హగ్ చేసుకున్నాడు. ఒక్క క్షణం నిహారిక ఆశ్చర్యపోయింది. తర్వాత చిన్నగా నవ్వింది. దూరంగా నిలబడి ఉన్న దివ్య కూడా నవ్వింది. ఆమెకు అది స్నేహం మాత్రమే అనిపించింది. రోజులు గడిచాయి. నిహారిక తన బెడ్ కోసం సిద్ధుతో ఎక్కువ సమయం గడపసాగింది. మొదట అది నటన, కానీ సిద్ధు మాత్రం ఆ క్షణాలన్నింటినీ నిజంగానే ఆస్వాదిస్తున్నాడు. ఒక సాయంత్రం వర్షం పడుతుంది. కాలేజ్ మెట్లపై ఇద్దరు కూర్చున్నారు. వర్షం అంటే నీకు ఇష్టమా అడిగింది నిహారిక. వర్షం కాదు అన్నాడు సిద్ధు. వర్షంలో మనతో ఉండే మనుషులంటే ఇష్టం. నువ్వు. ఆ ఒక్క మాట నిహారిక ఊహించలేదు. అది ప్రపోజల్ కాదు, కానీ సిద్ధు మనసు ఏదో దిశలో నడుస్తుంది చెప్పడానికి చాలు. నిహారిక కాసేపు మౌనంగా నిలిచింది. తర్వాత తనలో తాను అనుకుంది, ఇంకా కొద్ది రోజుల్లో బెట్ నేనే గెలుస్తాను. అదే సమయంలో సిద్ధు మాత్రం మొదటిసారి తన గుండె చప్పుడు విన్నాడు. ఇది స్నేహం కాదు, నేను నిజంగానే నిహారికను ప్రేమిస్తున్నానేమో. దూరంగా కాలేజ్ కారిడార్లో నడుస్తూ దివ్య వర్షంలో తడిచిన వాళ్ళిద్దరిని చూసి ఆగిపోయింది. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని ఆమె మనసు మొదటిసారి భయపడింది. ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ మొదలయ్యాయి. కాలేజ్ మొత్తం ఉత్కంఠంగా ఉంది. మొదటి రోజు సిద్ధు, దివ్య, నిహారిక ముగ్గురు ఒకే మల్టీనేషనల్ కంపెనీ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలు వచ్చాయి. ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. వావ్ అంటూ సిద్ధు ఇద్దరికీ చాక్లెట్స్ పంచాడు. ఇంటికి ఇంకా ఇంటర్వ్యూ ఉంది అని దివ్య నవ్వింది. అది కూడా క్లియర్ చేస్తాం అన్నాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ ముగ్గురు కంపెనీకి సెలెక్ట్ అయ్యారు. సిద్ధు ఆనందానికి అవధులు లేకపోయాయి. మన ముగ్గురం మళ్ళీ మంచి జాబ్స్ చేస్తున్నాం అని చిన్నపిల్లలాగా సంతోషపడ్డాడు. దివ్య కూడా నవ్వింది. నిహారిక కూడా నవ్వింది. కానీ ఆమె మనసులో మాత్రం వేరే ఆలోచన. ఇంకా ఒక్క అడుగు, బెట్ గెలవాలి. కాలేజ్ చివరి రోజు. క్యాంపస్ మొత్తం ఫోటోలు, సెల్ఫీలు, వీడ్కోలు, కన్నీళ్ళు. సిద్ధు మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాడు.
సాయంత్రం కాలేజ్ వెనుక ఉన్న సరస్సు దగ్గరకు నిహారికను తీసుకువెళ్ళాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరు మౌనంగా నిలబడ్డారు. నిహారిక, "ఉమ్, మనం పరిచయం 4 ఏళ్ళు. అవును, ఈ 4 ఏళ్లలో నిన్ను ప్రేమించిన మనిషి నేను చూడలేదు." నిహారిక ఏమీ మాట్లాడలేదు. సిద్ధు లోతుగా శ్వాస తీసుకున్నాడు. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాతో జీవితాంతం ఉంటావా?" ఆ మాట వినగానే నిహారిక కళ్ళల్లో విజయం మెరిసింది. బెట్ పూర్తయింది. ఆమె మెల్లగా నవ్వింది. అది ఎస్ అంటూ అనుకుని సిద్ధు ఆనందంతో ఆమె చేతులు పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో నిజమైన ప్రేమ ఉంది. ఆమె కళ్ళల్లో గెలిచాననే గర్వం. దూరంగా కాలేజ్ బిల్డింగ్ బాల్కనీ నుండి దివ్య ఆ దృశ్యాన్ని చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు. ఆమె హృదయం పగిలిపోయింది. దివ్య ఇక్కడ వాళ్లతో ఉండలేక యుఎస్ వెళ్ళిపోదాం అని అనుకుంటుంది. ఆ రాత్రి డైరీలో రాసింది, "ఈరోజు నేను ఓడిపోలేదు. నా ప్రేమ నన్ను వదిలి ఇంకో మనసులోకి వెళ్ళింది." నిహారిక తన ఫ్రెండ్స్ను కలిసింది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. "ఏమైంది?" నిహారిక నవ్వుతూ, "మీరు ఓడిపోయారు." "అంటే?" సిద్ధు నిన్న రాత్రి ఐ లవ్ యూ చెప్పాడు. ఇదిగో వీడియో అని చూపించింది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. "నిజంగా నువ్వు చేసి చూపించావు." ఒక అమ్మాయి నవ్వుతూ అంది. "ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు?" నిహారిక భుజాలు ఎగరేసింది. ఒక గేమ్ గెలిచినట్టు. అందరూ నవ్వారు. "అంటే నిజంగా ప్రేమించట్లేదా?" "ప్రేమ?" నిహారిక చిరునవ్వు నవ్వింది. "సిద్ధు మంచి అబ్బాయి, కానీ వాడి మీద నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. నాకు ఎప్పుడైనా గెలవటం ఇంపార్టెంట్. నేను గెలిచాననే ఫీలింగ్ ఇంకా బాగుంది" అని నవ్వింది. ఆ రోజు నుంచి సిద్ధు పూర్తిగా మారిపోయాడు. ఉదయం మొదటి మెసేజ్ నిహారికకి, రాత్రి చివరి కాల్ కూడా ఆమెకే. చిన్న విషయం జరిగినా ముందు చెప్పేది ఆమెకే. కానీ నిహారిక మాత్రం సిద్ధుని అంత పట్టించుకునేది కాదు. తనకు నచ్చితే కాల్ మాట్లాడేది, లేకపోతే ఏదో కారణం చెప్పేది. కొన్నిసార్లు గంట తర్వాత రిప్లై ఇచ్చేది, కొన్నిసార్లు కాల్ కట్ చేసేది. ఫ్రెండ్స్ ముందు అతను చాలా పొసెసివ్ అని నవ్వేది. సిద్ధు మాత్రం దాన్ని కూడా ప్రేమలో భాగమని అనుకునేవాడు. ఒకరోజు దివ్య అది గమనించింది. సిద్ధు బాధపడుతున్నాడు. నిహారిక నవ్వేసింది. "ఏ, నీకొచ్చి చెప్పి ఏడుస్తున్నాడా?" "అది ఏడుపు కాదు. నాకేం చెప్పలేదు. మీ ఇద్దరు నా ఫ్రెండ్స్ కదా, నాకు అర్థమవుతుంది. నువ్వెందుకు అలా చేస్తున్నావు?" అని అడిగింది దివ్య. "నీకెందుకు దివ్య?" అనింది. "అతను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు." నిహారిక చాలా నిర్లక్ష్యంగా, "అది నాకు తెలుసు." దివ్య ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె మనసులో మొదటిసారి నిహారికపై చిన్న నిరాశ కలిగింది. కొన్ని రోజుల తర్వాత దివ్యకు అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలో ఎంఎస్ అడ్మిషన్స్ వచ్చింది. ఆ వార్త విని సిద్ధు నిజంగానే సంతోషపడ్డాడు. "కంగ్రాచ్యులేషన్స్. అయినా ఏంటి ఇంత సడన్గా?" అని అడుగుతాడు సిద్ధు. "ఇది నా డ్రీమ్ సిద్ధు" అని అబద్ధం చెప్తుంది దివ్య. "ఇది నీ డ్రీమ్ అయితే నువ్వు తప్పకుండా వెళ్ళాలి." నిహారిక కూడా అభినందించింది. "ఆల్ ద బెస్ట్." దివ్య ఇద్దరినీ చూసి నవ్వింది. "థ్యాంక్ యూ." ఆ నవ్వులో విడిపోతున్న బాధను మాత్రం ఎవరికీ చూపించలేదు. ఎయిర్పోర్ట్ బోర్డింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. సిద్ధు ఆమె బ్యాగ్ తీసుకొని నడిచాడు. "దివ్య, అక్కడికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోకు." దివ్య నవ్వింది. "మీ ఇద్దరినీ మర్చిపోవటం అసాధ్యం." సిద్ధు చేయి చాపాడు. "టేక్ కేర్." దివ్య చేయి కలిపింది. ఆమె మనసు మాత్రం ఈ చేతిని జీవితాంతం పట్టుకోవాలని ఎన్నిసార్లు కలలు కన్నానో అని నిశ్శబ్దంగా ఏడ్చింది. కానీ బయటకి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. కిటికీ పక్కన కూర్చున్న దివ్య చివరిసారి భారతదేశాన్ని చూస్తూ డైరీ తెరిచింది. కొత్త పేజీలో ఇలా రాసింది, "ఈ రోజు నుంచి నా ప్రేమకు నేను సముద్రం అవతల ఉంటాను. అతని జీవితంలో నా స్థానం ఉండకపోవచ్చు, కానీ అతని సంతోషం కోసం ప్రార్థించే నా హృదయం మాత్రం ఎప్పటికీ మారదు. బాయ్ సిద్ధు. మళ్ళీ కలిసే రోజు ఉంటుందో లేదో నాకు తెలియదు." డైరీ మూసేసి కళ్ళను తుడుచుకుంది. అదే సమయంలో ఇండియాలో సిద్ధు, నిహారిక తమ కొత్త జీవితానికి కలలు కంటూ ఉన్నారు. 2 సంవత్సరాల కాలం ఎంతో వేగంగా గడిచిపోయింది. ఎవరికీ తెలీదు. అమెరికా సియాటల్ ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ గ్లాస్ క్యాబిన్లో ల్యాప్టాప్ ముందు కూర్చున్న యువతి ఇప్పుడు కాలేజ్ దివ్య కాదు, సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ దివ్య శేఖర్. ఎంఎస్ పూర్తి చేసి అదే కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఆమె ప్రతిభ వల్ల చాలా తక్కువ సమయంలోనే కంపెనీలోని మంచి పేరు తెచ్చుకుంది. అదే సమయంలో సిద్ధు తన ఉద్యోగంలో చేరి 2 ఏళ్లు పూర్తి చేశాడు. అతని నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం అందరినీ ఆకట్టుకుంది. నిహారిక కూడా ఒక కంపెనీలో పనిచేస్తుంది. ఆమె ఎప్పటిలాగే అందరితో నవ్వుతూ
ఉంటుంది, కానీ సిద్ధుతో మాత్రం ఎప్పుడూ కొంచెం దూరంగానే ఉంటుంది. ఉదయం గుడ్ మార్నింగ్ అని సిద్ధు మెసేజ్ పంపాడు. రిప్లై మధ్యాహ్నం వచ్చింది, బిజీ. సిద్ధు నవ్వుకున్నాడు. పర్లేదు, పని ఎక్కువగా ఉంటుందేమో అని తనలో తాను అనుకున్నాడు. కానీ నిజం వేరు. నిహారిక ఇప్పటికీ అదే గెలుపు భావనలోనే ఉంది. అతను నన్నే ప్రేమిస్తాడు, కొంచెం దూరంగా ఉంటే ఇంకా ఎక్కువ విలువిస్తాడు అని అనుకునేది. ఒక సోమవారం ఉదయం సిద్ధు కంపెనీలో హడావిడి. సీఈఓ స్వయంగా మీటింగ్ పెట్టాడు. మనకు యుఎస్ నుంచి ఒక స్పెషల్ ప్రాజెక్ట్ టీం వచ్చింది. ఈ ప్రాజెక్ట్ మన కంపెనీకి చాలా కీలకం. 3 రోజుల తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్. యుఎస్ టీంను రిసీవ్ చేసుకోవడానికి కంపెనీ కారు వచ్చింది. కార్ తెరుచుకుంది. తెల్లటి ఫార్మల్ షర్ట్, బ్లాక్ బ్లేజర్, మెడలో కంపెనీ ఐడి. ఆత్మవిశ్వాసంతో నడుస్తూ దివ్య బయటకు దిగింది. 2 సంవత్సరాలు ఆమె రూపాన్ని మార్చేశాయి, కానీ ఆమె కళ్ళల్లో ప్రశాంతత మాత్రం అలాగే ఉంది. ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్. టీంని లీడ్ చేసేది దివ్య. దివ్యను చూసి సిద్ధు షాక్. ఒక్కసారిగా షాక్ అవుతాడు. దివ్య? తన పెదవులపై తెలియకుండానే చిరునవ్వు వచ్చింది. బుక్వామ్ అని మెల్లగా అన్నాడు. మీటింగ్ ముగిసిన తర్వాత సిద్ధు నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. బుక్వామ్? దివ్య తిరిగి చూసింది. ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారు. దివ్య కళ్ళల్లో చిన్న కన్నీటి పొర. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఆమె చిరునవ్వు నవ్వింది. హాయ్ సిద్ధు, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు? నేను బాగున్నాను. అంతే. 2 సంవత్సరాల దూరం ఆ 4 మాటల్లోనే ముగిసిపోయింది. కొన్ని రోజులకి ప్రాజెక్ట్ పని మొదలైంది. సిద్ధు, దివ్య మళ్ళీ ఒకే టీంలో పనిచేస్తున్నారు. పాత రోజుల్లాగే దివ్య సిద్ధు చేసిన కోడ్ని చిన్న తప్పు కూడా వెంటనే కనిపెట్టేసింది. ఈ లాజిక్ మార్చు, పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది. సిద్ధు నవ్వాడు. నువ్వు అస్సలు మారలేదు. దివ్య కూడా నవ్వింది. నువ్వు కూడా. చాలా రోజుల తర్వాత దివ్య రావటం సిద్ధు నిహారికకు చెప్తాడు. నిహారిక దివ్యను కలవటానికి వస్తుంది. అదంతా నిహారిక దూరం నుంచి సిద్ధుని గమనిస్తూ ఉంటుంది. అతని ముఖంలో కనిపించే ఆ ప్రశాంతమైన నవ్వు ఇప్పటిదాకా ఆమెకు అర్థం కావటం లేదు. కొంచెం సేపు ఆగి నిహారిక వాళ్ళ దగ్గరకు వస్తుంది. దివ్య, నిహారిక, సిద్ధు చాలా మాట్లాడుకున్నారు. అప్పుడు సిద్ధు అడిగాడు, ఈ వీకెండ్ ఇంటికి వస్తావా? అమ్మా నాన్న నిన్ను చూసి చాలా రోజులైంది అంటున్నారు. దివ్య కాసేపు ఆలోచించి సరే అంటుంది. శనివారం సిద్ధు ఇంట్లో సందడి. దివ్య వచ్చిందని అందరూ సంతోషంగా మాట్లాడుతున్నారు. మాధవి దివ్యను కౌగిలించుకుంది. ఎంత సన్నబడ్డావమ్మా, అమెరికా నచ్చిందా? దివ్య నవ్వింది. బాగుందత్తయ్య అంటుంది. మధ్యాహ్నం భోజనం అయ్యాక సిద్ధు తండ్రి నవ్వుతూ అన్నాడు, దివ్య, నీకొక శుభవార్త చెప్పాలి. ఏంటంకుల్? మన సిద్ధుకి పెళ్లి ఫిక్స్ అయింది. దివ్య చేతిలో ఉన్న గ్లాస్ జారిపోయింది. ఒక్క క్షణం తన ప్రపంచం ఆగిపోయింది. కానీ ఆమె నవ్వే ప్రయత్నం చేసింది. నిజంగా? అవును, ఇంకో 15 డేస్లో పెళ్ళి. అప్పుడే నిహారిక కూడా ఇంట్లోకి వచ్చింది. హాయ్ దివ్య అంటూ వచ్చి ఆమెను హత్తుకుంది. ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే. దివ్య చిరునవ్వు నవ్వింది. కంగ్రాచ్యులేషన్స్ అని నిహారిక చేతిని పట్టుకుంది. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆ మాట చెప్తున్నప్పుడు ఆమె గొంతు కొద్దిగా వణికింది, కానీ ఎవరూ గమనించలేదు. ఆ రాత్రి దివ్య ఒంటరిగా కూర్చుంది. సూట్కేస్ తెరిచింది. అందులో బట్టల కింద ఒక పాత నీలిరంగు డైరీ. ఆమె నెమ్మదిగా దాన్ని చేతిలోకి తీసుకుంది. చిరునవ్వు నవ్వింది. ఇంకా నువ్వే నా రహస్యం అని మెల్లగా చెప్పింది. డైరీని తిరిగి మూసి